ఫర్ దాట్ సార్. సార్కి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఎన్నో మంచి సినిమాలని అందరి ముందుకి తీసుకొచ్చారు. అండ్ మా కో ప్రొడ్యూసర్ వరదరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ సార్. Photo hop, please. అమృత్ సాగర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు నిఖిల్ గారికి, డెబ్యూ కదా చిన్మయ్ రామ్ డైరెక్టర్ గారికి, అలాగే ఇప్పుడే వచ్చి చూశాను సహ నిర్మాత ఉంది అక్కడ. వరదరాజ్ ఈజ్ ఏ డియర్ ఫ్రెండ్. మనకి ఈ పాన్ ఇండియా సినిమాలు ఏవైనా కానీ కన్నడలోకి డబ్బు అవుతాయి అంటే దానికి ఈవెన్చువల్గా వరదరాజు చిక్కబళ్ళాపూర్ గారి రైటరు, మంచి ఫ్రెండ్. ఆయన దీంతో సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఈ ఫంక్షన్ రావడానికి తనే కారణం. సో తను సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది. ఇది నా సినిమా. ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. జిన్ మంచి టైప్లో, తర్వాత మోషన్ పోస్టర్ చక్కగా ఉంది. సో ఈ సభలో మా అన్నయ్య గారు రాజ్ కందుకూరి గారితో కలిసి పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇది వీళ్ళు బెంగళూరు వాళ్ళు అయినప్పటికీ ఇది కన్నడం తెలుగు రెండిట్లోనూ బైలింగుల్గా తీస్తారని చెప్పారు నాకు. అలాగే హీరో అమిత్ రావు గారు, ఆయన స్వతహాగా డైరెక్టర్ ఒక ఆర్టిస్టు. ఆయన తీసినటువంటి ఏదో ఒక సినిమాకి 75 అవార్డులు వచ్చాయట. సో మంచి పర్ఫార్మర్. సో మంచి టీము, మంచి టాలెంటెడ్ టీమ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఈ సినిమా 2 భాషల్లోనూ మంచి విజయవంతం కావాలని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు స్వాగతం. జిన్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిఖిల్ గౌడ గారు నిర్మిస్తున్న ఈ సినిమా, వరదరాజు గారు కో ప్రొడ్యూసర్గా, అలాగే చిన్మయ్ రామ్ గారి దర్శకత్వంలో అమిత్ రావు హీరోగా చేస్తున్న సినిమా. పర్టికులర్లీ ఈ జానర్ ఉన్న సినిమాలకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కరెక్ట్గా భయపెట్టగలిగితే దానికి పబ్లిసిటీ అదే తెచ్చుకుంటుంది. ఆ భయమే పబ్లిసిటీ తీసుకొస్తుంది. అది గట్టిగా నమ్ముతాను నేను. ఇప్పటిదా చూసిన కంటెంట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరే కనుక 2 అవర్స్ గట్టిగా భయపెట్టి కరెక్ట్గా కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇందులో అది ఉందని నమ్ముతాను నేను. ఎందుకంటే వరదరాజు గారి రైటింగ్ బాగుంటుంది నాకు తెలుసు. సో ఈ సపోర్ట్, ఆయన సపోర్ట్ తోటి ఇది ఖచ్చితంగా బాగుంటుంది ఈ సినిమా నాకు. అలాగే మా సోదరులు రామజోగ శాస్త్రి గారితో ఇవాళ అనుకోకుండా కాసేపు స్పెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దానికి చాలా ఆనందిస్తున్నాను. సో ఈ సినిమాని, చిన్న సినిమాని గట్టిగా సపోర్ట్ చేయండి. 2 లాంగ్వేజ్లో రాబోతోంది. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాది 4th ఫిలిం. ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం. కన్నడలో ఒక 3 మూవీ చేశాను. ఇక్కడ అంతా తెలుగు నాకు రాదు. ఇక నెక్స్ట్ టైం టీజర్ ఏమో ట్రైలర్ లాంచ్ అవుతుంది కదా, ఆ టైంలో ఇంకా చాలా నచ్చుకుంటూ మాట్లాడతాను అనుకో చెప్తున్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా గురువు గారు, నాకు మార్గదర్శకులైనటువంటి శ్రీ సరస్వతి పుత్రులైన రామజోగ శాస్త్రి గారికి మరియు శ్రీ రాజ్ కందుకూరి గారు సార్, ఆయన చాలా సపోర్టివ్గా ఒక చిన్న సినిమా అని చూడకుండా వచ్చి సపోర్ట్ చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ని పిలవగానే
ఇది నువ్వు చేస్తున్న సినిమానా అన్నారు. అవును సార్ అంటే, సరే అయితే వస్తాలే, మామూలుగా అయితే నాకు అలవాటు లేదు ఇలాంటి ఈవెంట్స్ రావడం, కానీ నీకోసం వస్తానన్నారు శాస్త్రి గారు. సో ఆయనకి నా పాదాభివందనం చేస్తున్నాను. సో తర్వాత ఈ సినిమా డైరెక్టర్ మన చిన్మయ రామ్ గారు వచ్చి ఈ ఆయన మన ప్రొడ్యూసర్ నిఖిల్తో వచ్చి చెప్పినప్పుడు స్టోరీ ఫస్ట్ టైం వినగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు మనం చూస్తుంటాం, హర్రర్ జోనర్లో, సైఫై జోనర్ చూస్తుంటాం, కానీ ఈ కాన్సెప్ట్తో వచ్చే నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ సినిమా ఈ కాన్సెప్ట్తో వస్తుంది అని నాకు అనిపించింది. సో స్టోరీ నచ్చగానే ఇమీడియట్గా చేద్దామన్నాను. చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. సో దానికి తగ్గట్టుగా డైలాగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళని తొందరగా మీ ముందుకు వస్తున్నాం. సో ఆర్టిస్ట్ అమిత్ రావు గారి గురించి చాలా విన్నాను ఇంతకు ముందు కూడా. సో ఆయన ఒక యద్భావం తద్భావతి అనే ఒక సినిమా తీశారు యాజ్ ఎ డైరెక్టర్, అండ్ ఒక సింగిల్ ఆర్టిస్ట్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ సినిమాకి 75 అవార్డ్స్ వచ్చాయి యాక్చువల్లీ. సో అంత టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్. సో ఆయన ఈ సినిమాలో భాగంగా ఉండడం వల్ల ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అలాగే మన డిఓపి గారు సునీల్ గారు కావచ్చు, మ్యూజిక్ ఇచ్చిన మన అలెక్స్ గారు. సో అందరూ మంచి టీం యాక్చువల్లీ. చిన్న టీం అయినా కూడా మాది ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు ఇవ్వాలి. అట్ ఎ టైం సైమిల్టేనియస్గా కన్నడ తెలుగు 2 కూడా తీస్తున్నాం. తెలుగులోనే ముహూర్తం స్టార్ట్ చేశాను ఈరోజు. సో మీ త్వరగా సమ్మర్లోగా మీ ముందు రావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ స్పూకీ వరల్డ్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ చిన్మయ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు చిన్మయ రామ్. ఇది నా డెబ్యూ మూవీ. ఫస్ట్ టైం నేను మా డైరెక్టర్కి స్టోరీ చెప్పడానికి ప్రొడ్యూసర్ కొంచెం నర్వస్ ఉన్నాను. ఫస్ట్ ప్రెస్ మీటు చెప్పడానికి వెళ్ళాను. ఆయనకు కూడా ఏమో స్టోరీ అర్థం అవ్వలేదు. అన్నీ విన్న తర్వాత నాకేమో అర్థం అవ్వలేదు. సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయండి, నేను మీకు ప్రొడ్యూస్ చేస్తానన్నారు. కానీ ఈ స్టోరీ మేము అరౌండ్ ఒక 4 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసుకుని స్టోరీ బిల్డ్ చేసుకుని వచ్చాను. జిన్ అంటే ఇప్పుడు మా వరల్డ్ ఎలాగుందో జిన్ది అలాగే సేమ్ ఒకటి వరల్డ్ ఉంది. దాన్ని దేనికి యూజ్ చేస్తారు, దాంట్లో ఏమేమి అవుతాయి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఆల్మోస్ట్గా ఇండియాలో జిన్ గురించి ఎవరు రాలేదు ఇక్కవరకు. ఏదైనా న్యూ పెడదామని, న్యూ తీసుకొద్దామని, ఇది నా ఫస్ట్ స్క్రిప్ట్. ఇంకోటి ఉన్నాడు నా ఫ్రెండ్ పర్వేజ్ సింబా అని, ఆయన నేను కూర్చుని ఇదన్నీ రెడీ చేసాము. ఇప్పుడు షూటింగ్ ఇంకా నెక్స్ట్ వీక్లో షూటింగ్ ఇక్కడే రెడీ చేసుకున్నాము చేయడానికి. ఇంకేంటారు, మీకు ప్రశ్నలు ఉంటే అడిగితే క్వశ్చన్ చెప్తా. ఫస్ట్ టైం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు అలాంటి మోషన్ పోస్టర్ చూపించిన తర్వాత మాకేం ప్రశ్నలు ఉంటాయి, మేము సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అండ్ అమృత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్ సాగర్. ఈ సభకి ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ రామ్ జోగయ్య శాస్త్రి గారికి మరియు రాజ్ కందకూరి గారికి నా ప్రణామాలు ಹಾಗೂ స్వాగతం కోరుతుంటాను. అలాగే ఈ సభకి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం కోరుతున్నాను. సో ఇది మాకు డెబ్యూ ఫిలం. నేను కూడా దీనికన్నా ముందు నేను చిన్న క్యారెక్టర్స్ చేసి ఉండేవాడిని కన్నడలో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలం. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేస్తున్నాను ఈ ఫిలంలో. ఈ ఫిలం కథ పుట్టింది ఎలా అంటే, మన డైరెక్టర్ రామ్ సార్ గారు ಹಾಗೂ ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు సింబా అని, వాళ్ళిద్దరూ కలిసి తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ని ఆడు డెవలప్ చేస్తూ ఒక పెద్ద కథ అయ్యింది. ఆ కథని 2.5 అవర్స్లో మేము ప్యాక్ చేసి పెట్టాలి, ఒక కంటెంట్ బేస్డ్ స్టోరీ లాగా. సో అది చేయడానికి దగ్గర చాలా టైం పట్టింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన హర్డల్ ఏంటంటే ప్రొడ్యూసర్ని వెతకాలి. సో అదే టైంకి కరెక్ట్గా మాకు నిఖిల్ సార్ కలిశారు. సో వాళ్ళకి స్టోరీ చెప్పినాం. సరికి కూడా అర్థం కాలేదు. అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధానమైనా, మేము వాళ్ళకి చెప్పిన ఇన్పుట్స్ అయినా, వాళ్ళు చెప్పింది వింటే నాకేం అర్థం కాలేదు, కానీ ఈ స్టోరీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తా ప్రొడ్యూస్ చేసి అన్నారు. సో అదే టైంకి మాకు కో ప్రొడ్యూసర్గా వరదరాజ్ సార్ కూడా సపోర్ట్ చేశారు. సో ఇద్దరికి నేను చాలా
రుణపడి ఉంటాను. ಹಾಗೂ థ్యాంక్స్ ఫర్ దట్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు తెలుగేనా ప్రాపర్? లేదు, బట్ తెలుగు ఎంత బాగా మాట్లా ఇది నా ఫస్ట్ మూవీ. ఇది ఫస్ట్ డైరెక్టర్ వచ్చి నాకు స్టోరీ చెప్పిండే, అప్పుడు నాకు అర్థమైలేదు, అర్థం కాలేదు. ఆ మీటికి మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కర్ణాటక ఆ మీటికి ఆంధ్ర బార్డర్లో చేస్తామని ప్లాన్ చేసిండాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ మా హీరో అమిత్ రావు గారు, ప్లీజ్. వచ్చింది అందరికీ నమస్కారం. నా పేరు అమిత్. తెలుగు అర్థమవుతుంది, మాట్లాడడానికి ఫ్లూయెన్సీ లేదు, సో ఐ గో విత్ ఇంగ్లీష్, క్షమించండి. రాజ్ సార్ అండ్ రామ్ జోగి సార్, a warm welcome to you. Thanks a lot for making it for the press meet today. Your blessings are much needed. And yeah, both of them were like అర్థం అవ్వలేదు. See, because it's got a complicated screenplay. Some things are like while you narrate a story, it can't be understood, but it has to be watched. Visual impact makes it is more effective. So he had confidence on our director, and he said, okay, we'll go ahead. And as they said, Parvez Simba and director Sir Chinmay Ram, both of them were very much involved in the subject of Jinn. Parvez Simba, he couldn't make it because he's got his wedding next week, so he couldn't make it. And as you watched the motion poster, which is done like, of course, with the guidance of Chinmay Ram and Mani, who's done the motion poster. They have given a very impactful motion poster, I guess, I believe. Mani, please. He's done the motion poster, of course, with the guidance of director sir. And they have got a very effective motion poster, I guess, I believe. So I've been a Telugu movie fan right from my childhood days. I watched a lot of Telugu movies, and my generation is like, I'm a Chiranjeevi sir fan. And I watched like all the movies right from there. So I'm very much excited to be making my debut in Telugu. I'm very much excited. I request all the press media to support our team, me, and shower your blessings. Very much needed. Yes, thank you. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మోషన్ పోస్టర్ టీమ్కి గట్టిగా చప్పట్లు, ఇర్రగా తీశారు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. సమ్మర్లో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం. అండ్ ఇక్కడికి Thanks a lot to Varadaraj sir, because he is the backbone here. This is happening because of him. So thank you very much, sir. Sorry I missed your name on the first list. Thanks a lot. థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.